జాతీయ వాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మమతక్క ఆ రెండు కారణాలతో కౌంటింగ్ ముందుగానే తన ఓటమికి సిద్ధమైపోతున్నారు. మే 4న కౌంటింగ్ జరిగే రోజున తన ఓటమికి గల కారణాలను చెప్పడానికి కొన్ని సిల్లీ రీజన్స్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నారు చెప్పడానికి. అందుగురించే పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్తో మమతా బెనర్జీ హంగామా చేస్తున్నారు. నిన్న కోల్కతాలో తన భవానీపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంస్ ఉంచిన స్ట్రాంగ్ రూమ్స్ ని మమతా బెనర్జీ చాలా సడన్ గా విజిట్ చేశారు. ఉత్తర కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం అక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంది. అలాగే దక్షిణ కోల్కతాలో శెఖావత్ మెమోరియల్ స్కూల్ అక్కడ కూడా మరొక స్ట్రాంగ్ రూమ్ ఉంది. భవానీపూర్కి సంబంధించిన ఈవీఎంస్ ఉంచిన స్ట్రాంగ్ రూమ్స్ వీటిని విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మమతా బెనర్జీ చాలా కోపంతో ఆవేశంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కుమ్మక్కైపోయి ఈ స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేసి అక్కడున్న ఈవీఎంస్ ని మార్చేస్తున్నారు, తారుమారు చేస్తున్నారంటూ ఆరోపణలు. ఒకవేళ అదే జరిగితే దాన్ని జీవన మరణ సమస్యగా తీసుకుని తాను పోరాడతానంటూ చాలా ఎమోషనల్ గా మమతా బెనర్జీ మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న టీఎంసీ కార్యకర్తలు కూడా హంగామా చేసి అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అయితే మమతా బెనర్జీకి సడన్ గా ఈ ఈవీఎంస్ ఇప్పుడే గుర్తుకొచ్చాయా? 2016లో 2021లో ఇదే ఈవీఎంస్ తో మమతా బెనర్జీ అఖండ విజయాన్ని సాధించారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు సడన్ గా ఈవీఎంస్ మీద ఆరోపణలు మార్చేస్తున్నారంటూ ఆక్రోశం. ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ గా మారిపోయింది భారతదేశంలో రాజకీయ పార్టీలకి. గెలిస్తే ప్రజలు మా మీద నమ్మకంతో మాకు ఓటేసి గెలిపించారని కాలర్ ఎగరేస్తున్నారు. ఓడిపోతే ఓటమిని ఈవీఎంస్ మీకు నెట్టేస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తున్నది కూడా ఇదే. తన ఓడిపోతున్నాననే అట్మాస్ఫియర్ కనిపించడంతో ఇప్పుడు ఈవీఎంస్ ని ఒక సాకుగా చూపించి తన ఓటమిని ఇప్పటి నుంచే అంగీకరించేస్తున్నారు మమతా బెనర్జీ కౌంటింగ్ ముందుగానే. అసలు మమతా బెనర్జీ ఈ రకంగా కౌంటింగ్ ముందుగానే తను ఓడిపోతున్నట్లు కన్క్లూజన్కి రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వెస్ట్ బెంగాల్లో హై ఓటింగ్. వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే 92.47% ఓటింగ్ జరిగింది. ఇప్పటిదాకా వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఇంత హై లెవెల్లో ఓటింగ్ జరగలేదు. ఏప్రిల్ 23 అలాగే ఏప్రిల్ 29 తారీఖులో జరిగిన రెండు ఫేజెస్ కలిపి 92.47 ఓటింగ్ జరిగినట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇది హైయెస్ట్ రికార్డు. అంటే ప్రజలు చాలా కసిగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటేశారు. చరిత్రలో చూసినట్లయితే 80% ఈ రకంగా హై ఓటింగ్ జరిగినప్పుడు 80% అక్కడ ఉన్న అంటే అప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఈ రకంగా హై ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. 80% ఇదే విషయాన్ని చెప్తున్నాయి. కేవలం 20% మాత్రమే అక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలకి అనుకూలంగా ఓటు జరుగుతుంది. 80% ప్రజలు హై ఓటింగ్ చేశారంటే దానికి కారణం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లే. ఇదే విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది. 80% కేసుల్లో ఇదే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2019లో అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రకంగానే హై ఓటింగ్తో ప్రజలు ఓటేసి జగన్ని ఎన్నుకున్నారు. అలాగే 2024లో కూడా అర్ధరాత్రి 11-12 గంటల వరకు క్యూ లైన్లో నిలబడి ప్రజలు పోటెత్తి ఓటేశారు. అప్పుడు జగన్ని అధికారం నుంచి దింపారు, చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. ఇదే సీను ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అందుగురించే ఈ హై ఓటింగ్ 92%కి పైగా ప్రజలు ఓటేశారు. అందుగురించే మమతా బెనర్జీకి అర్థమైపోయింది ఈ హై ఓటింగ్ తన కొంప ముంచబోతోందని. సో దానితోటే తన ఓటమిని తానే నిర్ణయం చేసుకుని కౌంటింగ్ ముందుగానే ఈ రకంగా ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది.
మమతా బెనర్జీ తను ఓడిపోతున్నాననే ఒక కన్క్లూజన్ రావడానికి మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే ఎగ్జిట్ పోల్స్. 29 తారీఖున వచ్చిన ఎగ్జిట్ పోల్స్. భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తోందని, సుమారు 170 స్థానాలకు పైగానే గెలుచుకోబోతున్నట్లు మ్యాట్రైజ్, పీమార్క్, ప్రజాపోల్, పోల్ డైరీ ఇలాంటి అనేక సంస్థలు తమ ప్రొజెక్షన్స్ రిలీజ్ చేశాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 148 మ్యాజిక్ మార్క్ ని బీజేపీ దాటేసి 170 స్థానాలకు పైగా గెలుచుకోబోతున్నట్లు, మమతా బెనర్జీ 100 నుంచి 120 స్థానాల లోపలగానే పరిమితం కాబోతున్నట్లు ఈ ప్రొజెక్షన్స్ బీజేపీకి ఫేవర్గా రావడం జరిగింది. నిన్న చాలా లేట్గా టుడేస్ చాణక్య తన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా లేట్గా నిన్న. అది ఏకంగా బీజేపీ 192 స్థానాలను గెలుచుకోబోతుందని చెప్పడం జరిగింది. టీఎంసీకి కేవలం 100 స్థానాలకే పరిమితం కాబోతోందని ఈ అంచనా రిలీజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఒక ఎగ్జిట్ పోల్, పీపుల్స్ పల్స్ అనే ఒక ఎగ్జిట్ పోల్ మమతా బెనర్జీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేయడం జరిగింది. ఒక ఎగ్జిట్ పోల్. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని చెప్తున్నాయి. కొన్ని జేబీసీ లాంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం టఫ్ ఫైట్ ఉందని చెప్తున్నారు. అక్కడ మమతా బెనర్జీ గెలుస్తుందా, ఒకవేళ బీజేపీ గెలిచినా చాలా తక్కువ మార్జిన్ తోటి గెలిచే అవకాశం ఉందని కొన్ని సంస్థలు చెప్తాయి. మొత్తం మీద ఓవరాల్ గా చూసినట్లయితే పిక్చర్ బీజేపీకి అనుకూలంగా ఉంది ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మమతా బెనర్జీకి అర్థమైపోయింది తాను ఓడిపోతున్నానని. మరొక చిత్రమైన విషయం ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ 29 తారీఖు మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్య వరకు, అంటే అప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళని, ఆ డేటాని తీసుకునే ఢిల్లీకి ఆ డేటాని పంపించి అక్కడ నేషనల్ మీడియా అనాలిసిస్ చేసి హడావుడిగా 6:30కి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా అప్పటికి ఇంకా ఓటింగ్ జరుగుతూనే ఉంది. అంటే ఇన్కంప్లీట్ ఎగ్జిట్ పోల్స్ ఇవి. 3 గంటల వరకే, అంటే సుమారుగా 65 to 70% ఓటింగ్ జరిగింది అప్పటి వరకు. ఈవినింగ్ అది 90% పైగానే ఉంది. అంటే ఇన్కంప్లీట్ డేటాతోటే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. అయినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోందని అంచనాలు. మరొక విషయం ఏంటంటే ముస్లిం డామినేటెడ్ వెస్ట్ బెంగాల్ నియోజకవర్గాల్లో ముస్లింలు తాము టీఎంసీకి ఓటు వేశామని ఎగ్జిట్ పోల్స్ లో చెప్పడం జరిగింది చాలా ధైర్యంగా. కానీ మెజారిటీ హిందువులు, మిగతా ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో తాము టీఎంసీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేసామని చెప్పడానికి చాలా భయపడ్డారు. ఇదే ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు చాలా మంది చెప్పారు, ప్రజలు ముందుకు రావట్లేదు భయంతో చెప్పడానికి ఎవరికి ఓటేసామో అని అంటున్నారు. అంటే అర్థం వాళ్ళందరూ బీజేపీకే ఓటేసి సైలెంట్ గా ఉండిపోయారు. ఈ సైలెంట్ ఓట్లు కూడా రేపు May 4th బయటకు రాబోతున్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ కి చాలా భిన్నంగా, చాలా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందనే విషయం మమతా బెనర్జీకి అర్థం అవడం బట్టే ఈ రకంగా ఫ్రస్ట్రేషన్తో ఎలక్షన్ కమిషన్, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కై ఓటింగ్ మెషిన్స్ ని తారుమారు చేస్తున్నారు, ఈవీఎంస్ ని మార్చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తుంది. ఇది భయంలో ఓడిపోతున్నామనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో వస్తున్న మాటలు. ఇదే రేపు కౌంటింగ్ రోజున కూడా ఇదే విషయాన్ని తన ఓడిపోతున్న సందర్భంలో కారణంగా చెప్పి మమతా బెనర్జీ ధర్నాలు చేసే అవకాశం ఉంది, రాసి పెట్టుకోండి. సో ఇది ఈరోజు నా వీడియో. మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలు ఈవీఎంస్ మీద, బీజేపీ ఎలక్షన్ కమిషన్ కొమ్మక్కైపోయాయి అంటూ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఓటమితో మమతా బెనర్జీ చెబుతున్న కారణాల మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.